నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు ఉగాది నుంచి అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆ గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది? మంచి విషయం అడిగారు. అంటే ఈ రాబోయేటువంటి కొత్త సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరం అనేది మీరన్నట్టుగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే 2025. అలాగే చైత్రమాసం నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది. ఈ నూతన సంవత్సరం అంతా కూడా అధిక భూకంపాలు. మామూలుగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు కూడా ముందే చెప్పాను కూడాను జరుగుతాయని. అయితే అధికంగా భూకంపాలు సంభవించడం, ఇవి మన భారతదేశంలోనూ అన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలలో అధికమైన మోతాదులో అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క భూకంపాల వల్ల ప్రాణ నష్టాలు ఎక్కువగా విదేశాల వారికి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. భూకంపాలు సంభవించడం వల్ల, భూప్రళయాలు సంభవించడం వల్ల అధికమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అధికమైన ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ఈ యొక్క సూర్యుడు రాజు కావడము, గ్రహాలు వారి వారి స్థానాలలో ఉండే యొక్క ఇదిని బట్టి సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, ఎయిర్ కోర్స్ అంటే విమానాల్లో కానీ ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ, లేదా సముద్రంలో స్టీమర్లు, పడవలు కూడా మునిగిపోయేటువంటి ఎక్కువగాను నష్టాలు జరిగే అవకాశం కానీ, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా సంభవించే అవకాశము ఉంది. అంతేకాకుండా ప్రజలలో, నాయకులలోనూ రాజకీయ అవగాహన పెరిగిపోయి అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు వృషభ రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? వారి యొక్క ఆదాయం గురించి, అలాగే రాజపూజం గురించి తెలియజేయండి. అలాగే అమ్మా, మంచి విషయమే. మనకు ఈ విశ్వవాసునామ సంవత్సరం అనగా ఉగాది నుంచి కొత్త సంవత్సరం కాబట్టి, అలాగే ఈ శాలివాహన శకం, అలాగే శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆదివారం నుంచి 30వ తారీఖు ఆదివారం నుంచి ఈ యొక్క నూతన సంవత్సరం, అలాగే పంచాంగ ప్రకారంగా వృషభ రాశి వారికి ఆదాయ వ్యయము, రాజ్యభోజము, అవమానాలు. అయితే ఇందులో ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11. అంటే ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అధికమైనటువంటి ఆదాయము. చక్కగా ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా పర్వాలేదు. ఏం పని చేసినా కూడా కలిసే వస్తుంది. వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఏది చేసినా కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా పర్వాలేదు. నిలదొక్కుంటారు, స్థిరపడతారు కూడాను వృషభ రాశి వారు. అంతేకాకుండా సొంత గృహాన్ని కొనడం కానీ, లేదా నిర్మాణం చేయడం కానీ చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం సొంత ఇంటి కల నెరవేరుతుంది వృషభ రాశి వారికి. చక్కగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ రాశివారు ఈ సంవత్సరం నూతన వాహనాలు కొంటారు. అలాగే ఇంటికి కావాల్సినటువంటి అందమైనటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటారు. గృహాన్ని సమర్థవంతమైనటువంటి, సుందరమైనటువంటి గృహాన్ని నిర్మాణం చేసుకుంటారు. చక్కని గృహం ఏర్పడుతుంది. అలాగే వ్యయం అనగా ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి ఖర్చు 5. అనగా ఇక్కడ ఆదాయం 11, ఖర్చు 5. ఇందులో మనకు లాభదాయకం వచ్చేటప్పటికి 6 అధికంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఏ పని చేసినా చక్కగా 3 పూలు 6 కాయలు అన్నట్టుగా ఈ వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలలో మాత్రం చక్కగా కలిసి వస్తుంది. ఇక్కడ రాజ్యపూజ్యము 1, గౌరవార్థం. అలాగే అవమానించే వాళ్ళే అధికంగా ఉన్నారు అనగా 3. మూడింట్లో 1 తీసేస్తే 2 అధికంగా అవమానించేటువంటి అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా కూడా వీళ్ళ యొక్క మాటకు విలువ ఉండదు.
సంపాదనేమో బాగుంటుంది కానీ, ఎంత సంపాదించినా కూడా, ఎంత కష్టపడినా కూడా వీళ్ళ కష్టమంతా కూడా వృధా అవుతుంది. అనగా చేసిన పనికి గాను ఇంకా నిందలు, అవమానాలు ఇవి ఎదుర్కోవాల్సిందే ఎక్కువగా ఉంది. ఇంట, బయట అధికంగా అవమానాలనేది ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంట? ఆ! మంచి విషయము. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ యొక్క అవమానాలన్నిటిని కూడా వాటి నుంచి అధికంగా ఆ బాధల నుంచి బయటపడాలంటే వీలైనంత వరకు ఆంజనేయ స్వామికి ఆకు పూజను జరిపించడం వల్ల వీళ్ళకు ఈ నీలాప నిందలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఈ అవమానాల నుంచి బయటపడే అవకాశం ఉంది. చేసిన దానికి గాను గుర్తింపు, గౌరవార్థం, మంచి పేరు, ప్రఖ్యాతలు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కలిసొచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ ఈ సంవత్సరం అంతా కూడా ఈ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అన్నింట్లో కూడా జయం కలుగుతుంది. వీలైనంత వరకు ఆంజనేయ స్వామిని మంగళవారం కానీ, లేదంటే శనివారం కానీ ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి అష్ట అష్టోత్తరంతోటి 108 ఆకులతోటి స్వామివారికి అర్చన కానీ, అష్టోత్తరం కానీ జరిపించండి. చక్కగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతారు. మీరు చేసిన దానికి గాను గుర్తింపు, అలాగే గౌరవార్థము, సన్మానాలు, సత్కారాలు కూడా కలిగే అవకాశం ఉంది. చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి చెందుతారు. విషయాలలోకొచ్చేటప్పటికి కొంత కొంత అనిపించినప్పటికీ అధికంగా వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా దైవ చింతనతోటి ఎక్కువగా దేవాలయ దర్శనాలు, దేవాలయాలను సందర్శించడాలు, పుణ్యస్నానాలు ఆచరించడాలు, మహాపుణ్యక్షేత్ర దర్శనాల వల్ల కొంత ప్రతి విషయాలలో కూడా ప్రజలు క్షేమంగా ఉండే అవకాశం ఉంది. సంతోషంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంది. దైవారాధన వల్ల ఇవి అన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు దన్నీడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలన్నిటినీ కూడా మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. అదే దైవ దర్శనం. ఎక్కువగా దేవాలయాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవే కాకుండా ఏదైనా సరే ఎక్కువగా హోమాలు, జపతపాలు ఇవి ఆచరించడం వల్ల ఈ సంవత్సరం ప్రతి విషయం నుంచి కూడా అందరూ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అంటే చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే ఉపద్రవాలన్నిటిని కూడా తప్పించుకొని సమయానుకూలంగా అందరూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం ఉందమ్మా. సర్వే జన సుఖినో భవంతు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.